అమెరికాలో 44 రోజుల పాటు కొనసాగిన షట్డౌన్కు ఎట్టకేలకు మోక్షం లభించింది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో బిల్లు ఆమోదం పొందిన వెంటనే కేవలం 2 గంటల ముందే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బిల్లుపై సంతకం చేశారు. ఇక అమెరికా చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు షట్డౌన్ కొనసాగింది ఈ ఏడాది అని చెప్పుకోవచ్చు. షట్డౌన్ సందర్భంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేతనాలు దక్కక సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ఎయిర్లైన్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో రిపబ్లికన్ పార్టీతో పాటు డెమోక్రటిక్ పార్టీలు ఒక అవగాహన వచ్చి బిల్లును ఆమోదించాయి. బిల్లు ఆమోదానికి సంబంధించి వివరాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఎట్టకేలకు అమెరికాలో 44 రోజుల పాటు కొనసాగిన షట్డౌన్కు మోక్షం లభించింది. సుదీర్ఘ కాలం పాటు జాప్యం జరిగిన తర్వాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లు స్పెండింగ్ బిల్లు లేదా వ్యయ బిల్లుకు ఆమోదం తెలిపారు. వెంటనే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఎలాంటి జాప్యం చేయకుండా కేవలం 2 గంటల్లోపే బిల్లుపై తన ట్రేడ్ మార్క్ సంతకం పెట్టేయడం కూడా చకచకా జరిగిపోయాయి. దీంతో అమెరికా చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన షట్డౌన్కు తెరపడింది. ఇక షట్డౌన్ కాలంలో ఉద్యోగులతో పాటు వారిపై ఆధారపడ్డ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. విమాన సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉద్యోగం చేసినా వేతనాలు దక్కకపోవడంతో చాలా మంది విధులకు హాజరు కావడం మానేశారు. దీంతో ట్రంప్కు తత్వం బోధపడింది. బిల్లు ఆమోదింపజేయడానికి డెమోక్రటిక్ పార్టీతో సంప్రదింపులు చేయించడం మొదలుపెట్టారు. ఇక తన ట్రేడ్ మార్క్ సంతకం తర్వాత ఆయన వైట్ హౌస్ లో మాట్లాడుతూ బిల్లుపై సంతకం చేశాను, సాధారణ ఆపరేషన్ యథావిధిగా కొనసాగుతాయని బుధవారం అర్ధరాత్రి ప్రకటించారు. పనిలో పనిగా పెరిగిపోతున్న ధరలను తగ్గిస్తానని హామీ ఇచ్చారు. ట్రంప్ తీసుకుంటున్న అవకతవకల విధానాల వల్ల ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చింది. దేశంలో నిత్యావసర ధరలు చుక్కలనంటాయి. సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడింది. ఏ వర్గం ట్రంప్ పరిపాలన పట్ల సంతృప్తిగా లేదు. ఇటీవల ముగిసిన న్యూయార్క్తో పాటు న్యూజెర్సీ, వర్జీనియా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. అదే సమయంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నుంచి ట్రంప్ కాస్త డీలా పడ్డారు. ప్రజల మూడ్ను గమనించారు. పరిస్థితులు అనుకూలంగా లేవని, మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. ఇక తాజాగా ఒక్కొక్కరి ఖాతాలో $2,000 వేస్తానని ప్రకటించారు. అది ఈ నెలలోనే అన్నారు. ఇక ట్రంప్ చెప్పేదేమంటే ఇటీవల ఇతర దేశాలపై టారిఫ్ కారణంగా అమెరికా ఖజానా నిండిపోయింది. వచ్చిన డబ్బు అమెరికా ప్రజలకు పంచుతానంటున్నాడు. అయితే $1,00,000 కంటే ఎక్కువ ఆదాయం వచ్చేవారికి ఇవ్వనని ప్రకటించాడు. అయితే రిపబ్లికన్ పార్టీకి చెందిన కొంతమంది సీనియర్లు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. టారిఫ్ల ద్వారా $200 బిలియన్ వస్తే ప్రజలకు ఇవ్వాలంటే $300 బిలియన్ పైనే అవుతుందని ట్రంప్కు లెక్కలేసి చెబుతున్నారు. మొత్తానికి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని గ్రహించి డబ్బు ద్వారా వారి ఆగ్రహాన్ని తగ్గించాలనుకున్నాడు. మరి $2,000 ఇస్తాడో లేదో ప్రస్తుతానికి అయితే తెలియదు. తాజాగా ట్రంప్ స్పెండింగ్ బిల్లు లేదా వ్యయ బిల్లుపై సంతకం పెట్టిన తర్వాత ఆయనకు వచ్చే ఏడాది జనవరి 30 వరకు ఫండింగ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లో 222 గాను అనుకూలంగా 209 ఓట్లు వచ్చాయి. హౌస్ లో రిపబ్లికన్స్ కు మెజారిటీ ఎక్కువగా ఉంది. సెనెట్ లో ఈ వారం ప్రారంభంలోనే బిల్లుకు ఆమోదం లభించింది. అయితే 7 డెమోక్రాట్లు, ఒక ఇండిపెండెంట్ సభ్యుడు మద్దతు తెలిపారు. ఇక ట్రంప్ సంతకంతో అక్టోబర్ 1 నుంచి కొనసాగుతున్న షట్డౌన్ కు గురువారంతో మోక్షం లభించిందని చెప్పవచ్చు. ఇక షట్డౌన్ సమయంలో ప్రభుత్వ సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రంప్ బిల్లుపై సంతకం పెట్టారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు గురువారం ఉదయం నుంచి తిరిగి తమ విధుల్లోకి చేరిపోవాల్సి ఉంటుంది. అయితే ఎంత త్వరగా ప్రభుత్వ సర్వీసులు ఆపరేషన్స్ మొదలు పెడతారో ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. షట్డౌన్ సందర్భంగా సుమారు 6,70,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను ట్రంప్ ఉద్యోగాల నుంచి తొలగించాడు. అదే సమయంలో మరో 6 లక్షల మంది ఉద్యోగులు ఎలాంటి వేతనం లేకుండా పనిచేశారు. ప్రస్తుతం వారికి వేతనాలు ఇవ్వాల్సి ఉంది. ఇక షట్డౌన్ సందర్భంగా దేశంలోని ట్రావెల్ ఇండస్ట్రీ కుప్పకూలింది. అమెరికాలో త్వరలో సెలవుల సీజన్ ప్రారంభం కాబోతోంది. థ్యాంక్స్ గివింగ్ హాలిడేకు కేవలం 2 వారాలు మాత్రమే ఉంది. ఇక ఎయిర్లైన్స్ ఉద్యోగులు తమ విధుల్లోకి చేరితే పరిస్థితులు కుదుట పడతాయి. ఇప్పటికే వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ప్రజలు
తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అమెరికాలో లక్షలాది మంది ఫుడ్ ఎయిడ్ ను పునరుద్ధరించాల్సి ఉంది. రాబోయేది క్రిస్మస్ హాలిడే సందర్భంగా ఇంటి బడ్జెట్ బాగా పెరిగిపోతుంది. మరి ఉద్యోగులకు ట్రంప్ వేతనాలు సకాలంలో ఇస్తే వీరికి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఇదిలా ఉండగా బిల్లు ఆమోదం పొందినా పరిష్కారం కాని సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. కొన్ని కీలకమైన అంశాలు హెల్త్ ఇన్సూరెన్స్ సబ్సిడీ కింద 24 మిలియన్ల అమెరికన్లకు అఫోర్డబుల్ కేర్ యాక్ట్ అమలు చేయాలి. దేశంలోని లక్షలాది మందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఈ ఏడాది చివరి నాటికి ముగుస్తుంది. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం వాటిని రెన్యూ చేయమని స్పష్టం చేసింది. అయితే హెల్త్ కేర్ సబ్సిడీపై డిసెంబర్లో సెనెట్లో ఓటు జరగనుంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. అలాగే గత 43 రోజుల పాటు షట్డౌన్ కు మీరు కారణమంటే మీరు కారణమని రిపబ్లికన్లు, డెమోక్రాటిక్లు ఒకరిపై ఒకరు నెపాన్ని వేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే రాయిటర్స్ వార్తా సంస్థ ఇప్సోస్ కలిసి నిర్వహించిన పోల్ ను బుధవారం నాడు విడుదల చేసింది. అమెరికా షట్డౌన్ కు రిపబ్లికన్లు కారణమని 47% పౌరులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే కొంతమంది డెమోక్రాట్లను తప్పుబట్టారు. అయితే బుధవారం రాత్రి బిల్లుపై సంతకం పెడుతున్న సమయంలో ట్రంప్ దేశంలో షట్డౌన్ కారణం డెమోక్రాట్లనే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశాన్ని ఎవరైనా ఈ పద్ధతిలో నడుపుతారా? భవిష్యత్తులో ఇలా జరగనివ్వమని ట్రంప్ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు ఇబ్బందులు పడతారని తెలిసి కూడా డెమోక్రాట్లు బిల్లుకు మద్దతు ఇవ్వలేదని ట్రంప్ అన్నారు. హౌస్ స్పీకర్ మైక్ జాన్ కూడా డెమోక్రాట్ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లును వ్యతిరేకించడంలో అర్థం లేదు, ఇది తప్పు, అత్యంత దారుణమని డెమోక్రటిక్ పార్టీ మండిపడ్డారు. అయితే న్యూజెర్సీ గవర్నర్ గా గత వారం డెమోక్రటిక్ పార్టీ తరపున గెలిచిన మైకీ షర్రీల్ యుఎస్ హౌస్ ఫ్లోర్ లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫండింగ్ బిల్లు ఆమోదింపజేసుకుని చిన్న పిల్లకు దక్కాల్సిన ఆహారం దక్కకుండా చేస్తున్నారు. అలాగే సామాన్యుడికి దక్కాల్సిన హెల్త్ కేర్ ను దక్కకుండా చేస్తున్నారని ట్రంప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే మాజీ యుఎస్ అసోసియేట్ డిప్యూటీ అటార్నీ జనరల్ తాజా పరిణామాలపై పెదవి విరిచారు. స్పెండింగ్ బిల్లు విజయం రిపబ్లికన్ల విజయమని సంబరపడిపోతున్నారు. జనవరి రానియండి, అప్పుడు మరోమారు షట్డౌన్ అవుతుందని జోస్యం చెప్పారు. రిపబ్లికన్లు బిలియనీర్లకు బిలియన్ల కొద్దీ ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చి ఆదుకుంటోంది. మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కు పెద్ద మొత్తంలో డబ్బు కేటాయించుకుంటున్నారు. అదే సామాన్యుడి నోటి నుంచి ఆహారం లాక్కుంటున్నారు. వారికి దక్కాల్సిన మెడికల్ కేర్ ను దూరం చేస్తున్నారు. ప్రస్తుతం స్పెండింగ్ బిల్లు ద్వారా ట్రంప్ అదనంగా $1.8 ట్రిలియన్ దక్కించుకున్నారు. దీంతో అమెరికా అప్పు మరింత పెరిగి $38 ట్రిలియన్ చేరుతుంది. మొత్తానికి బిల్లు ఆమోదం పొందినందున సామాన్యుడికి ఒరిగేది మాత్రమేమీ లేదు. సామాన్యుడు డిమాండ్ చేస్తున్న మెడికల్ ఇన్సూరెన్స్ సబ్సిడీపై ముఖం చాటేయడంతో సాధారణ అమెరికన్ మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడనేది వాస్తవం. ప్రస్తుతానికి ట్రంప్ ఇది టెంపరరీ రిలీఫ్ అని చెబుతున్నారు అమెరికన్ పొలిటికల్ అనలిస్టులు.